ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నిన్ను ఒక మనిషి పనికిరాని వాళ్ళగా చూస్తుండొచ్చు. అప్పుడు మనం ఏమనుకుంటామంటే, అరే మనుషులు నన్ను ఇలా చూస్తున్నారు, ఇలా అంటున్నారు, ఇలా చేస్తున్నారు అని చెప్పి ఏడుస్తూ దుఃఖిస్తూ మనం ఉంటాం. ఇక్కడ ఒక రహస్యాన్ని మనం నేర్చుకోవాలి. అదేమిటి అంటే, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉంటారో ప్రియులారా, వాళ్ళు దేవుని నుండి శక్తిని పొందుకుంటారు. మనము ఇజ్రాయేలు ప్రజల ప్రయాణం మనం చూసినట్లయితే, ఐగుప్తును దాటి వాళ్ళు మొదలెట్టినప్పటి నుండి ప్రియులారా అనేకమైన అద్భుతాలు వాళ్ళు చూశారు. వాళ్ళు దేవుని ప్రసన్నతతో యెరికో గోడలు కూల్చారు, ఎర్ర సముద్రాన్ని దాటారు. యెహోషువ ప్రార్థించినప్పుడు సూర్య చంద్రులు ఆగిపోయారు. ప్రియులారా, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు. వాళ్ళు ఏం ప్రార్థిస్తున్నారంటే, దేవుని సన్నిధిలో మేము యుద్ధానికి సిద్ధం చేసుకుంటున్నాము అని అంటున్నారు. మీరు ఆలోచన చేయండి, ఎర్ర సముద్రం వాళ్ళు దాటుతున్నప్పుడు ఫరో సైన్యం వాళ్ళని తరుముతుంది. అయితే ఆ ఫరో సైన్యంతో పోరాటం చేసే శక్తి వీళ్ళకు లేదు. కానీ దేవుని సన్నిధి వాళ్ళతో ఉంది కనుక ఫరో సైన్యాన్ని, రథాలని ఆ ఎర్ర సముద్రంలో దేవుడు ముంచేశాడు.